ఇంకొకటి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పాలిటిక్స్‌లోకి వచ్చే మహిళల మీద పెద్ద గౌరవం ఉండదు. వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఒక పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడట్లేదు. సో, అలా బయటికి వచ్చే వాళ్ళకి లేకపోతే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునే లేడీస్‌కి మీరిచ్చే సలహా ఏంటి? డెఫినెట్లీ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఇందాకన్నట్లుగా గౌరవం ఇవ్వరు అని అంటే ఎందుకు ఇవ్వరు? మనం ఏ విధంగా మనం ప్రెజెంట్ చేసుకుంటాం, కట్టుబొట్టు కావచ్చు, మనం మాట్లాడే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. అవన్నీ సవ్యంగా ఉన్నట్లయితే డెఫినెట్గా గౌరవం కూడా బాగానే వస్తుంది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయి వెళ్తున్నాం, ఏ అంశం మీదైనా సరే మనం మాట్లాడాలి అని అనుకుంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం సవ్యంగా గట్టిగా మన ఆలోచన గట్టిగా మనం పెట్టగలిగితే, నేను ఇందాకన్నా చూడండి రికగ్నిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళే వచ్చి అడుగుతారు, రేపు ఈ డిస్కషన్ ఉంది నువ్వు పాల్గొంటావా అని చెప్పి వాళ్ళే అడగడం జరుగుతుంది. కనుక మన వ్యవహార శైలి అండ్ మనం ఏ రకంగా అందరినీ గౌరవిస్తున్నాం అనేటువంటి అంశం, అండ్ అట్ ద సేమ్ టైం హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ పార్లమెంట్, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యనే నారీ శక్తి అధినియం పాస్ చేసుకోవడం జరిగింది. 33% రిజర్వేషన్ ఉమెన్కి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి మహిళా శక్తి ముందుకు రావాల్సిందే కదా. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలంటారా? అంటే ఆల్రెడీ మనకి ఉన్న రిజర్వేషన్స్ని మిస్యూజ్ చేస్తున్నాము అనే ఆలోచన, అంటే మిస్యూజ్ కావట్లేదు అని చెప్పి నేను అన్నా కూడా అది సత్యం కాకుండా ఉంటుందమ్మా. బట్ అట్ ద సేమ్ టైం మీరు గమనించినట్టు ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్, చాలా మంది మహిళలు ఇళ్ల వరకే పరిమితమైనటువంటి మహిళలు ఇవాళ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఆ లీడర్షిప్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్. మన 73rd 74th అమెండ్మెంట్ మాధ్యమంగా స్థానిక సంస్థలు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వలన ఇవాళ పార్లమెంట్లోనూ అదేవిధంగా అసెంబ్లీలో కూడా మహిళలు రావాలి. అంటే నాట్ ఓన్లీ కింద లెవెల్, పై లెవెల్లో కూడా మహిళలు రావాలి. మల్టీ టాస్కింగ్ అన్నది మహిళల్లో ఇన్నేట్గా ఉంటుంది. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శైనేషు బ్రహ్మ రూపేచ లక్ష్మి షట్కర్మ యుక్తి క్షమతాధరిత్రి కులధర్మ పత్ని అని ఊరికి అనలేదు కదా. ఇన్ని బాధ్యతలు, ఒక తల్లిగా, ఒక మంత్రిగా, ఒక బిడ్డగా, అన్ని బాధ్యతలు కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించగల సామర్థ్యం ఒక మహిళలోనే ఉందని మన పూర్వీకులు చెప్పినటువంటి మాట. ఇదే మాట పురుషుల గురించి చెప్పలేదు. కనుక ఆ ఇన్నేట్ క్వాలిటీ మహిళలో ఉంది. దాన్ని ఇప్పుడు మనం పదును పెడుతూ మనం ముందుకు తీసుకొస్తున్నాం అంతే. కనుక మహిళలు ఖచ్చితంగా వారికి అవకాశం లభించినట్లయితే చాలా సెన్సిటివ్గా స్పందించగలరు. ఇన్ఫ్యాక్ట్ ఒక లేబర్ ఆర్గనైజేషన్ స్టడీ అవుతుంది, women are brought to seats of power, there will be lesser corruption and there will be more sensitivity అని అన్నారు. సో డెఫినెట్గా మహిళలు అద్భుతంగా రాణించగలమని చెప్పి నేను